అందరికీ నమస్కారం. జ్యోతిష్య దృష్టి ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు మీ శత్రులతో గొడవలు జరుగుతాయి మరియు మీకు ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే మాత్రం ఆ కోపం వల్ల సమస్యలు అనేవి ఇంకా పెరుగుతాయి. కాబట్టి మీరు కోపం నియంత్రించుకోవాలి. గొడవలు జరగకుండా చూసుకోవడం ద్వారా మాత్రమే మీకు మేలు కలుగుతుంది. సమయానికి కార్యాలయంలో పనులు చేయడానికి ఎక్కువగా కృషి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఉపశమనం మరియు ఆనందాన్ని పొందుతారు. యువత వారి స్నేహానికి నిజాయితీగా ఉంటారు. సమయంలో ఆరోగ్యకరమైన నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు. సుపరిచితమైన వ్యక్తులతో సంభాషించడం ద్వారా ముందుకు సాగుతారు. వ్యక్తిగత సమస్యలను నిర్వహిస్తారు. మీరు ఆర్థిక సమస్యలను అధిగమించడం సాధ్యమవుతుంది. పాత రుణాన్ని తొలగించుకోగలుగుతారు. ఈ ప్రయాణంలో మరొక అవకాశాన్ని పొందవచ్చును. ప్రారంభంలో సమస్యలను కలిగి ఉన్న విషయాల్లో మీకు తొందరగానే మెరుగుదల అనేది లభిస్తుంది. ఇక ప్రయోజనకరమైన స్థానాన్ని మీరు చూస్తారు. విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో ఒత్తిడి ఉన్న విషయాలు జాగ్రత్త. మతపరమైన పనులకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రియమైన వ్యక్తిని కలుస్తారు. మీకు ఆదాయం పెరుగుతుంది. పని వేగవంతమవుతుంది. పథకాలు కూడా విజయవంతమవుతాయి. కొత్త రచనలు కూడా తయారు చేయబడతాయి. మరి ఈరోజు చూసినట్లయితే పాజిటివ్గా ఆలోచించాలి. మద్దతు అయితే అందరి నుండి లభిస్తుంది. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. నిలిచిపోయినటువంటి పనులను పూర్తి చేయడానికి సమయం ఆసన్నమైంది. మీరు కుటుంబం యొక్క అవసరాలు తీర్చడం ఆనందిస్తారు. ఈ విషయాలన్నింటి మీద శ్రద్ధ చూపడానికి ప్రయత్నిస్తారు. స్వంత రచనలపై శ్రద్ధ పెట్టండి. ఆర్థిక పరిస్థితిని సరిగ్గా ఉంచడానికి ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. యువత ప్రతికూల స్నేహితుల నుండి దూరంగా ఉంటారు. ప్రణాళికలు కూడా మరియు పనిచేస్తాయి. ఇది చర్చించబడాలి మరియు మరింత ఆలోచించాలి. ఆర్థిక పరిస్థితి సాధారణమవుతుంది. ఉద్యోగాల బాధ్యత బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో యువకుల సమయం వృధా చేయకుండా ఉండాలి. కెరీర్ మీద శ్రద్ధ పెట్టాలి. అలవాట్ల మీద మీరు ఈరోజు క్రమబద్ధీకరించుకోవాలి. నిత్య కృత్యాల మీద కూడా మీరు ఈరోజు క్రమబద్ధీకరించాలి. కుటుంబ సభ్యుల విషయాలను అంగీకరించేలా ఉండాలి. మరి ప్రేమ విషయంలో ఉన్నటువంటి రోజు ఆవేదన అనేది తొలగించబడుతుంది. ప్రేమ విషయం పెళ్లి వరకు వెళ్తుంది. పెద్దల ఆశీస్సులు అందుతాయి. అంతా కూడా మద్దతు లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. మరి ఈరోజు ఉన్నటువంటి విభేదాలు, ప్రేమికుల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించే దిశగా ఈరోజు మీరు పేదలకు మీరు ఈరోజు అన్నదానం చేయడం ద్వారా మెరుగ్గా ఉంటుంది. అన్ని సమస్యలు కూడా వాటంతటవే పరిష్కారం అయిపోతాయి. ఇతరుల ఆలోచనపై కూడా దృష్టి పెట్టడం చాలా అవసరము. లక్కీ సంఖ్య 71. లక్కీ కలర్ అయితే ఆవాలు. పరిహారంలో ఈరోజు శివలింగానికి పూజలు సమర్పించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం, బట్టలను దానం చేయడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.